हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदरू బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో హీరో ప్యాషన్ ప్లస్ బైక్ తీసుకోవాలా లేదా హీరో కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఈ బైక్ తీసుకోవాలా కంప్లీట్ గా ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను। ఈ టూ బైక్స్ లో మీరు ఏ బైక్ తీసుకుందాం అనుకున్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। పిన్ టు పిన్ నేను క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎలాంటి డౌట్ ఉండదు। ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, రిప్లై అయితే ఇస్తాను। అలానే మన ఛానల్లో ఈ టూ బైక్స్ కి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి, లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను। ఒకవేళ మీరు ఇండివిజువల్ గా ఈ టూ బైక్స్ రివ్యూ వీడియోస్ చూద్దాం అనుకుంటే మీరు హ్యాపీగా అయితే చూడొచ్చు। ఇంకా మీకు బాగా ఈ టూ బైక్స్ పైన ఒక ఐడియా అనేది వస్తుంది। అలానే మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి। ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి। ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము। హీరో హెచ్ఎఫ్ డీలక్స్ లో టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి, రిఫ్రెషింగ్ న్యూ కలర్స్ అన్నమాట। ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో కలర్స్ చూడడానికి రియాలిటీలో బాగున్నాయి। పర్సనల్ గా నాకు ఈ బైక్ లో ఈ 3 కలర్స్ బాగా నచ్చాయి। సేమ్ ప్యాషన్ ప్లస్ లో కూడా టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి, ఈ కలర్స్ కూడా రియాలిటీలో చూడడానికి బాగానే ఉంటాయి। ఈ వెహికల్ ఈ 2 కలర్స్ నాకు పర్సనల్ గా బాగా నచ్చాయి। సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ లో వెహికల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు। 2 బైక్స్ లో 4 కలర్స్ అయితే ఉన్నాయి। నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 బైక్స్ ఓన్లీ డ్రమ్ మోడల్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి, డిస్క్ మోడల్ అయితే ఏమీ లేదు। ఇంకా ఫైనల్ గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ అనేవి మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చుతాయి। పర్సనల్ గా నాకు ఈ 2 బైక్స్ లుక్స్ అయితే బాగానే నచ్చాయి। హెచ్ఎఫ్ డీలక్స్ ఏంటంటే చాలా స్లిమ్ గా ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, అలానే లైట్ వెయిట్ ఉంటుంది। ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు కూడా కన్వీనియంట్ గా ఉంటుంది బైక్ అనేది। హెచ్ఎఫ్ డీలక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ప్యాషన్ ప్లస్ అనేది కొంచెం పెద్దగా అయితే ఉంటుంది వెహికల్, బట్ ఈ 2 బైక్స్ రియాలిటీలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి। లుకింగ్ వైజ్ ఈ 2 బైక్స్ పెద్దవాళ్ళకి యూత్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి। సో ఇది ఓవరాల్ గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను। నెక్స్ట్ ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, కొత్తగా ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు। ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం విజన్ కానీ ఇంటెన్సిటీ కానీ చాలా బాగుంటుంది। నైట్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట। ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, ఇందులో హజార్ లైట్స్ అయితే ఏమీ లేవు, ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే కాదు, స్టిఫ్ గానే ఉన్నాయి। ఇంకా మిర్రర్స్ కూడా సింపుల్ గా ఇచ్చారు హెచ్ఎఫ్ డీలక్స్ లో। నెక్స్ట్ ఇంకా ప్యాషన్ ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో కూడా ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్ ని ప్రొవైడ్ చేశారు, సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఉన్నాయి, హజార్ లైట్స్ అయితే ఏమీ లేవు, ఇవి కూడా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఏమీ కాదు, స్టిఫ్ గానే ఉన్నాయి। ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి నైట్ టైం ఇంటెన్సిటీ కానీ విజన్ కానీ బాగుంటుంది, సో ఇది ఒక ప్లస్ పాయింటే। హెచ్ఎఫ్ డీలక్స్ తో కంపేర్ చేసుకుంటే ప్యాషన్ ప్లస్ లో మిర్రర్స్ అనేవి చూడటానికి బాగున్నాయి గ్లాసీ ఫినిషింగ్ లో। సో ఓవరాల్ గా 2 బైక్స్ లైటింగ్ డిపార్ట్మెంట్ లో ఈక్వల్ గానే ఉన్నాయి। 2 బైక్స్ లో ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు, సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా బల్బే ఇచ్చారు। సో లైటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ డిఫరెన్స్ అయితే మీరు ఏమీ నోటీస్ చేయరు, లైటింగ్ పర్ఫార్మెన్స్ కూడా 2 బైక్స్ లో ఈక్వల్ గానే ఉంటుంది। నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు, 5 స్పోక్స్ అనమాట ఇవి, డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి। సో అలాయ్ వీల్ సైజ్ ఈ 2 బైక్స్ ఈక్వల్ గానే ఉన్నాయి, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఎఫ్ డీలక్స్ లో వీల్ స్ట్రైప్స్ అయితే ఏమీ లేవు, అదే ప్యాషన్ ప్లస్ లో వైట్ కలర్ వీల్ స్ట్రైప్స్ ఇచ్చారు, కొంచెం లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట చూడడానికి ఇది। సో ఈ యొక్క స్మాల్ చేంజ్ నే మనం నోటీస్ చేయొచ్చు। నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో టైర్స్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట। సో 2 బైక్స్ లో ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా పంచర్ అయినా సరే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు। కానీ ఈ టైర్స్ ఏంటంటే చాలా సన్నగా ఉంటాయి, వీటిని LRR టైర్స్ అంటారు, లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అనమాట। సో ఈ టైర్స్ ను బైక్స్ లో యూజ్ చేయడం వలన మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది, అందుకే కంపెనీస్ ఈ టైర్స్ ను ప్రొవైడ్ చేస్తాయి। సో ఓవరాల్ గా 2 బైక్స్ లో 18 ఇంచ్ వీల్ సేమ్ సైజ్ టైర్స్ ఉన్నాయి, అలానే ట్యూబ్లెస్ టైర్సే। ఓవరాల్ గా 2 బైక్స్ టైర్స్ డిపార్ట్మెంట్ లో ఈక్వల్ గానే ఉన్నాయి, ఎలాంటి చేంజ్ ఉండదు, పర్ఫార్మెన్స్ కూడా సేమే ఉంటుంది। నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఈ 2 బైక్స్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 130 mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు, ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట। బ్యాక్ సైడ్ బ్రేక్ మీరు అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మంచి ఎఫెక్టివ్ బ్రేకింగ్ ఉంటుంది। సో ఇవి డ్రమ్ బ్రేక్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మీరు బ్రేకింగ్ అయితే చేయండి। సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ 2 బైక్స్ కి ఎలాంటి చేంజ్ అయితే లేదు, సేమ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ రియాలిటీలో మనకు ఉంటుంది। సో బోత్ 2 బైక్స్ ఈక్వల్ ఇన్ బ్రేకింగ్ సిస్టమ్। నెక్స్ట్ ఇంకా ఇంజిన్స్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఈ 2 బైక్స్ లో సేమ్ ఇంజిన్స్ ఉన్నాయి, ఎలాంటి చేంజ్ అయితే లేదు। టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 97.2 cc OBD2B ఎయిర్ కూల్డ్ OHC ఇంజిన్స్ ఈ బైక్ లో యూజ్ చేశారు, పవర్ ఏమో 8.0 bhp, టార్క్ ఏమో 8.05 న్యూటన్ మీటర్స్ ఇంజిన్స్ ప్రొడ్యూస్ అయితే చేయగలవు। టోటల్ గా 4 గేర్స్ అయితే ఉంటాయి। సో బోత్ ఈ 2 బైక్స్ లో సేమ్ ఇంజిన్స్ ఉన్నాయి, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సేమ్ మైలేజ్ కూడా ఉంటుంది అనమాట।
హ్యాపీగా మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఓపిక ఉంటే. మెయింటెనెన్స్ కూడా 2 బైక్స్ లో సేమే ఉంటుంది ఇంజిన్ వైజ్. సో ఈ 2 బైక్స్ లో OHC ఇంజిన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. 0 to 70 ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ స్మూత్ గా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంజిన్ ని పుష్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి నోటీస్ చేయొచ్చు. బట్ 0 to 70 పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఒక 100 cc ఎంతైతే పికప్ ఉండాలో ఈ 2 బైక్స్ లో అంత పికప్ అయితే ఉంటాయి. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో సెల్ఫ్ స్టార్ట్ తో పాటు కిక్ స్టార్ట్ కూడా అయితే ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్స్ గురించి. ఇంజిన్ వైజ్ కూడా ఎలాంటి చేంజ్ అయితే లేదు, 2 బైక్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఈ 2 బైక్స్ లో సీటింగ్ వైజ్ నాకు పర్సనల్ గా ప్యాషన్ ప్లస్ అయితే బాగా నచ్చింది. క్లియర్ విన్నర్ అని చెప్తాను నేను. ఎందుకంటే సీట్ కుషనింగ్ ఈ బైక్ లో ఒక స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. మీరు ఫ్యామిలీతో రైడ్ చేసుకోవడానికి, డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, ఎస్పెషల్ గా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సీట్ కంఫర్ట్ అనేది ప్యాషన్ ప్లస్ లో చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు HF డీలక్స్. ఈ HF డీలక్స్ లో ఏంటంటే సీట్ అనేది పెద్దగానే ఇచ్చారు. బట్ కుషనింగ్ వైజ్ ప్యాషన్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం హార్డర్ సైడ్ అయితే ఉంది. బట్ మీరు మేనేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ మీకు క్లియర్ గా అయితే చెప్తున్నాను. సీట్ కంఫర్ట్ అనేది మీకు ఎక్కువ HF డీలక్స్ తో కంపేర్ చేసుకుంటే ప్యాషన్ ప్లస్ లోనే చాలా బాగుంది. ఇంకా అల్యూమినియం సీట్ గ్యాబ్రల్స్ ఇచ్చారు. పిలియన్ కంఫర్టబుల్ గా సీట్ గ్యాబ్రల్స్ అయితే హోల్డ్ అయితే చేయగలరు. బోత్ ఈ 2 బైక్స్ మీకు ఫ్యామిలీకి సెట్ అవుతాయి. ఈజీగా ముగ్గురు అయితే పట్టేస్తారు, అంత పెద్దగా ఉంది అనమాట సీట్స్ అనేవి. సో చెప్పా కదా, క్లియర్ విన్నర్ మాత్రం ప్యాషన్ ప్లస్ ఈ సీటింగ్ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఈ 2 బైక్స్ లో ఫ్రంట్ 30 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ కూడా సేమ్ అయితే ఉంది, ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఈ సస్పెన్షన్ ఏంటంటే చాలా సన్నగా అయితే ఉంటుంది అనమాట. డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ టెలిస్కోపిక్ ఫోక్స్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎప్పుడైనా డ్యామేజ్ అయితే రీప్లేసింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజే. ఓవరాల్ గా బోత్ ఈ 2 బైక్స్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ సేమే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే HF డీలక్స్ లో 2 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. అదే ప్యాషన్ ప్లస్ లో చెర్రీ రెడ్ కలర్ లో 5 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. సో అడ్జస్టబిలిటీ పరంగా బెటర్ గా ప్యాషన్ ప్లస్ అయితే ఉంది బ్యాక్ సస్పెన్షన్ వైజ్. ఇంకా నేను రియాలిటీలో రైడ్ చేసినప్పుడు 2 బైక్స్ పర్ఫార్మెన్స్ డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయి. బట్ కొంచెం సాఫ్టిష్ గా అయితే ప్యాషన్ ప్లస్ అయితే ఉందన్నమాట. సో ఇది మీరు రియాలిటీలో రైడ్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓవరాల్ గా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ బెటర్ గా ప్యాషన్ ప్లస్ అయితే ఉంది HF డీలక్స్ తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో బ్యాక్ సైడ్ టైర్ సైజ్ 80/100 80 నుంచే ఉంది, ఎలాంటి చేంజ్ అయితే లేదు. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో బ్యాక్ సైడ్ డంప్ బ్రేక్ 130 mm ఇచ్చారు, ఎలాంటి చేంజ్ అయితే లేదు. సో బ్రేకింగ్ వైజ్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో క్లోజ్డ్ చైన్ ఇచ్చారు. సో రెగ్యులర్ చైన్ క్లీనింగ్ ఈ 2 బైక్స్ లో మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో ట్యూబ్లర్ స్వింగ్ ఆర్మ్ నే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో డ్యూయల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా HF డీలక్స్ కి ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఇన్బిల్ట్ గా ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేయట్లేదు, సపరేట్ గా మనీ పెట్టి కొనుక్కోవాలి. అదే ప్యాషన్ ప్లస్ లో ఇన్బిల్ట్ గా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇది USB అనమాట. బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ HF డీలక్స్ లో ఇన్బిల్ట్ గా రావట్లేదు, సపరేట్ గా కొనుక్కోవాలి. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే HF డీలక్స్ లో పేరుకే మాత్రం ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ ఒక ఓడోమీటర్, ఫ్యూల్ గేజ్, స్పీడ్ ఇండికేటర్ ఉందంతే. ఇంకా కన్సోల్ కి సైడ్స్ జనరల్ గా ఉండే కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. సో హీరో కంపెనీ ఈ బైక్ లో కాస్ట్ అనేది తగ్గించడానికి కన్సోల్ లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. చాలా అంటే చాలా తక్కువ ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. అదే ప్యాషన్ ప్లస్ లో ఎనలాగ్ ప్లస్ డిజిటల్ మీటర్ ఉన్నా సరే కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హీరో లోగో బ్లూ కలర్ లో ఉంది. న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, I3S లైట్స్ అయితే ఉన్నాయి. అలానే ఎనలాగ్ లో పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ గురించి చూస్తే టైం ఇచ్చారు, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. అలానే సర్వీస్ ఇండికేషన్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ సెట్ మోడ్ బటన్స్ కూడా ఉన్నాయి, మీరు ఫీచర్స్ అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ 2 బైక్స్ లో కన్సోల్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫీచర్స్ వైజ్ మనం మాట్లాడుకుంటే HF తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఎక్కువ ఫీచర్స్ ప్యాషన్ ప్లస్ కన్సోల్ లోనే ఉన్నాయి. అవి మనకి డైలీ లైఫ్ లో బాగా యూజ్ అవుతాయి. సో ఓవరాల్ గా ఈ కన్సోల్ డిపార్ట్మెంట్ లో ప్యాషన్ ప్లస్ అనేది క్లియర్ విన్నర్ అయింది. నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో లేడీస్ కి సేఫ్టీ కోసం సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ప్లస్ ఐరన్ సైడ్ గార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 2 బైక్స్ లో సింగిల్ లాంగ్ సైలెన్సర్ అయితే ఉంది, పైన హీట్ షీల్డ్ ఇచ్చారు క్రోమ్ ఫినిషింగ్ లో. ఇంకా ఈ 2 బైక్స్ లో బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి సేమ్ ఉన్నాయి. అలానే రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్, బ్యాక్ సైడ్ పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ 2 బైక్స్ లో ప్రొవైడ్ చేశారు.
అలానే ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో సేమ్ క్రాష్ గార్డ్ అయితే ఉంది. హెచ్ఎఫ్ లో ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ లో ఉంటే ప్యాషన్ ప్లస్ లో బ్లాక్ కలర్ లో ఉంది. ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో టూల్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైనా డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో బ్యాక్ సైడ్ టైల్ లైట్ బల్బే ఉంటుంది, ఎల్ఈడి ఏమి కాదు. కానీ కొంచెం డిజైన్ వైజ్ చూడడానికి అట్రాక్టివ్ గా ప్యాషన్ ప్లస్ టైల్ లైట్ చూడడానికి బాగుంటుంది. అలానే బోత్ ఈ 2 బైక్స్ లో సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా 2 బైక్స్ లో సేమే ఉంటుంది. ఇంకా ప్యాషన్ ప్లస్ బైక్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఐ3S బటన్ ఇచ్చారు బ్లూ కలర్ లో, కింద రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే ఈ బైక్ లో గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ప్లాస్టిక్ టైప్ లో బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. అదే హెచ్ఎఫ్ డీలక్స్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ సేమ్ బ్లూ కలర్ లో ఐ3S బటన్ ఉంది, కింద రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఈ బైక్ లో ఏంటంటే గ్రిప్ సెట్ క్వాలిటీ కొంచెం తక్కువ అయితే ఉంది ప్యాషన్ తో కంపేర్ చేసుకుంటే. అలానే బార్ అండ్ వెయిట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ప్యాషన్ ప్లస్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్, కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. అదే హెచ్ఎఫ్ డీలక్స్ లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అయితే లేదు, ఇది ఒకటి మిస్ చేస్తున్నారు. ఇంకా హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా 2 బైక్స్ లో స్విచెస్ క్వాలిటీ సేమే ఉంటుంది, ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. బట్ పాజింగ్ స్విచ్ అనేది ప్యాషన్ ప్లస్ లో ఇచ్చారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అదే హెచ్ఎఫ్ డీలక్స్ లో పాజింగ్ కోసం హై బీమ్ లో బీమ్ బటన్ మీద డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా బోత్ ఈ 2 బైక్స్ లో లివర్స్ నార్మల్ గా ఉంటాయి. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ప్యాషన్ ప్లస్ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ ఇచ్చారు. అదే హెచ్ఎఫ్ డీలక్స్ లో జస్ట్ 9.6 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. సో ఓవరాల్ గా ఎక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్యాషన్ ప్లస్ లోనే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ టోటల్ వెయిట్ జస్ట్ 112 kgs మాత్రమే ఉంది. అదే ప్యాషన్ ప్లస్ టోటల్ వెయిట్ 115 kgs ఉంది. సో రియాలిటీలో లైట్ వెయిట్ హెచ్ఎఫ్ డీలక్స్ ఉంటుంది, ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ సీట్ హైట్ 805 mm ఇచ్చారు. అదే ప్యాషన్ ప్లస్ సీట్ హైట్ 790 mm ఉంది. సో తక్కువ సీట్ హైట్ ప్యాషన్ ప్లస్ లోనే ఉంది, ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట షార్ట్ రైడర్స్ కి. ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంది. అదే ప్యాషన్ ప్లస్ లో 168 mm ఉంది. 4 mm అనేది ఎక్కువ ప్యాషన్ ప్లస్ లో ఉందన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజే. ఇంకా బోత్ ఈ 2 బైక్స్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 65+ మైలేజ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అప్రాక్సిమేట్ మైలేజే, ఎగ్జాక్ట్ మైలేజ్ అయితే కాదు. సో మీరు మంచిగా మెయింటైన్ చేస్తూ మంచిగా రైడ్ చేస్తే ఇంకా ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తాయి. ఫైనల్ గా మనం బోత్ ఈ 2 బైక్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ప్రైస్ 97,000 రూపీస్ అయితే ఉంది. అదే ప్యాషన్ ప్లస్ బైక్ ప్రైస్ 1,06,000 వరకు ఉంది. సో హెచ్ఎఫ్ డీలక్స్ ఏంటంటే 1 lakh బిలోలోనే అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో వెహికల్ చూస్తారో ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా హీరో షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. బోత్ ఈ 2 బైక్స్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటాయి. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బోత్ బైక్స్ కు బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 2 బైక్స్ గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంత చెప్పావు కదా, నువ్వు ఏ బైక్ సెలెక్ట్ చేసుకుంటావు అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నేనైతే ప్యాషన్ ప్లస్ ను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ బైక్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఫీచర్స్ అనేవి కొంచెం బెటర్ గా ఉన్నాయి హెచ్ఎఫ్ డీలక్స్ తో కంపేర్ చేసుకుంటే. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక వెహికల్ ని సెలెక్ట్ చేసుకోండి. సో షోరూమ్ కి వెళ్ళి 2 బైక్స్ ను రియాలిటీలో చెక్ చేసి కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి, కంప్లీట్ ఐడియా మీకు వస్తుంది. మీకు ఏ బైక్ నచ్చితే హ్యాపీగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 2 బైక్స్ మంచిగా సక్సెస్ఫుల్ అయిన బైక్సే. రియాలిటీలో మనం డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ లో కొన్ని ఫీచర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది తక్కువ ఉంది. ప్యాషన్ ప్లస్ లో కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అనమాట. సో ఫైనల్ గా మీరు ఏ బైక్ సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.